క్రీస్తు ప్రభు వారికే ఆశ్చర్యం కలిగించింది. ఆయన ఏమంటున్నాడంటే గొప్ప విశ్వాసం అని చెప్తున్నాడు. చెప్పండి, ఏ విశ్వాసం అంటే? గొప్ప విశ్వాసము. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే? యేసు క్రీస్తు ప్రభు వారి స్వయంగా చెప్తున్నట్టు మాట. ఎవరిని గురించి చెప్తున్నాడంట? ఇశ్రాయేలీయులో నేనెంత గొప్ప విశ్వాసము చూడలేదు అంటున్నాడు. చూడండి 6వ వచనం కూడా చదవండి ఒకసారి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి యొక్క తన స్నేహితులను చూచి మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శవపుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. చాలండి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఒక శతాధిపతి ఉన్నాడు, అధికారం కలిగిన ఒక అధికారి. ఆయన తన యొక్క సైన్యంలో ఒక వ్యక్తికి బాగలేదు ఏమండి. ఎలాంటి వాడు అంటే ఆయన బాగా ప్రేమించేవాడు, మేలు చేయువాడు. ఈ శతాధిపతి ఏది చెప్తే అది చేసే గొప్ప నమ్మకమైన దాసుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి ఒక దాసుని కోసం ఈ శతాధిపతి అంటున్నాడు, అయ్యా, నా దాసుడు బలహీనుడై ఉన్నాడు, బాధపడుతున్నాడు, కాబట్టి మీరు ఆయనను బాగుపరచాలి, స్వస్థపరచాలి అని ఆయనను వేడుకుంటూ ఉన్నాడు. వేడుకుంటున్నట్టు ఆ యొక్క సమయంలో కొంత దూరం అలాగనే మాట్లాడుచు వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఏమనుకున్నారంటే ఈయనలో ఉన్నటి విశ్వాసాన్ని, గొప్ప పట్టుదలను చూసి ఏం చేశాడు అంటే, సరే నేను నీ ఇంటికి వస్తాను, నీ దాసును బాగు చేస్తానని చెప్పాడు. చెప్పిన వెంటనే ఈయన అంటాడు కదా, అయ్యా, నువ్వు నా ఇంటికి రావటానికి నేను పాత్రుడను కాను. హల్లెలూయా. ఎందుకు పాత్రుడు కాదు ఈయన అంటే? మళ్ళా ఆయన వెంటనే ఏమన్నాడు అంటే 7వ వచనం సార్ ఒకసారి. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కింద కూడా ఎవరున్నారో సైనికులు ఉన్నారు. నేను ఒకడు పొమ్మంటే పోమును, ఒకడు రమ్మంటే వచ్చును. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ఇక్కడ? యేసు కంటే అధికారి మరొకడు లేడు. దేవుని కన్నా అధికారి అంటే ఎవరో ఉన్నారా? లేరు. ఆయనే సర్వాధికారి. ఆయన కంటే అధికారి ఒకడు లేడు. కానీ ఇక్కడ ఈయన ఎందుకు చెప్తున్నాడు అంటే, నేను పాత్రును కాదు అన్నాడు కదా ముందు. హల్లెలూయా. పాత్రును కాదు అంటే అంత లేనివాడిని కాదు, నేను కూడా అధికారానికి లోనంటి వాడినే, నేను అధికారము కలంటి వాడినే, నా చేతి కింద సైనికులు ఉన్నారు. మరి నేను ఒకడిని రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. అలాంటి అధికారం కలిగినట్టు వాడినే. అయినప్పటికీ కూడా నీవు నా ఇంట్లో అడిగిపెట్టి అంత గొప్పవాడిని నేను కాదు అంటే తనను ఏం చేస్తున్నాడంటే తగ్గించుకుంటున్నాడు. అంటే ఆయనలో ఎటువంటి పాపము కానీ, ఎటువంటి అపరాధము కానీ యేసులో ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలో లేదు. కాబట్టి అయినప్పటికీ కూడా ఈ శతాధిపతి పిలిచాడు కాబట్టి ఆయన వెళదాము అని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు ఎవరు పిలిచినా ఆయన రావడానికి సిద్ధముగా ఉన్నాడు. గొప్పవాడు పిలిచినా వస్తాడు, లేనివాడు పిలిచినా వస్తాడు, బలహీనుడు పిలిచినా వస్తాడు, బలవంతుడు పిలిచినా వస్తాడు. ఇదిగో నేను హృదయం అనే తలుపు నెద్ద నిలబడి ఏం చేస్తున్నాను? తలుపును తట్టుచున్నాను. ఎవడు నా స్వరము వినునో, ఎవడు నా స్వరం విని తలుపు తీయునో, నేను వాడిలోనికి వస్తాను. కాబట్టి అతనితో నేను, నాతో అతను కలిసి భోజనము చేస్తాము అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ప్రేమనేటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించుకోవాల్సిన అంశం ఏంటంటే గొప్ప విశ్వాసము. చెప్పండి, విశ్వాసములు ఎన్ని రకాలు ఉన్నాయా అంటే ప్రభు వారు అంటారు ఒక సందర్భంలో ఆవగంజంత విశ్వాసం అన్నారు అండి. ఆవగంజంత విశ్వాసం అంటే చాలు, నీవు అనుకున్న కార్యము ఖచ్చితంగా జరుగుతుంది అన్నాడు. మరొక చాట ఒక స్త్రీతో ఏమంటాడు, అమ్మ నీ విశ్వాసం గొప్పది అన్నాడు.
ఇక్కడ కూడా శతాధిపతి ఏమన్నాడు అంటే ఇశ్రాయేల్ అందరినీ కూడా చూసి అన్నాడు, వెనక వచ్చుతున్న అక్కడ జనంలో చూసి వారందరితో చెప్తున్నట్టు మాట ఏంటంటే, ఇశ్రాయేలీయుల్లో నేనెంత గొప్ప విశ్వాసం ఎవరిలోని చూడలేదు. ఇశ్రాయేల్ ఎవరు? దేవుని యొక్క ప్రజలు. ఇశ్రాయేల్ అనగానే దేవుని యొక్క ప్రజలు. దేవుని యొక్క ప్రజల్లో ఉండవలసిందేంటి? విశ్వాసం. కానీ విశ్వాసము ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇశ్రాయేల్ ఎంత గొప్ప విశ్వాసం చూడలేదు అంటున్నాడు. హల్లెలూయా. ఇంకో విషయం మీకు తెలియజేస్తాను, అలాగే గొప్ప ప్రార్థన కూడా, గొప్ప ప్రార్థన కూడా. ఎందుకనంటే విశ్వాసం ఉందా, ప్రార్థన ఉందా? హల్లెలూయా. మళ్ళా చెప్పండి, విశ్వాసం ఉందా, ప్రార్థన ఉందా? కదా. అంటే గొప్ప విశ్వాసం అంటే విశ్వాసం ఉంటేనే ప్రార్థన చేయగలుగుతాం. ఎలా అంటే మన ప్రార్థన చెయ్యాలన్న ఆలోచన వచ్చిందంటే విశ్వాసం వలనే. విశ్వాసం లేకుండా మనం ఏమీ చేయలేము. అందుకే హెబ్రీ రాసిన పత్రికలో ఏమనుంటుందంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మరొక అదే హెబ్రీ పత్రికలో ఇంకేమిటి ఏముంటుందంటే, విశ్వాసము ద్వారాగా మన పితరులు ఎందరో రాజ్యాలను జయించారు. హల్లెలూయా. అంటే విశ్వాసము ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి అని అంటే, ప్రేమ వల్ల చాలా కార్యాలు జరుగుతున్నాయి. అందుకే యేసు ప్రభువు ఇక్కడ ఏమన్నారంటే, గొప్ప విశ్వాసము. ఈరోజు మనం కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? గొప్ప విశ్వాసం మనం అందరము కూడా కలిగి ఉండాలని ప్రభు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. నీ కార్యం ఎలాంటిదైనా సరే, నీవు నీ యొక్క పరిస్థితి ఎలాంటిదైనా సరే, నీ యొక్క జీవితంలో నువ్వు అనుకున్న కార్యం ఎలాంటిది నువ్వు తలంచినా సరే, మొట్టమొదటిగా నీకు ఉండవలసినది, నువ్వు చేయవలసింది ఏంటి అని అంటే విశ్వాసము. ఎలాంటి విశ్వాసం? దేవుడు చూసినప్పుడు ఆయన కనిపించాలంట, ఎంత గొప్ప విశ్వాసి, ఎంత గొప్ప విశ్వాసి అని ఆయనే అని సాక్ష్యం ఇవ్వాలంట. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఎంత గొప్ప విశ్వాసం నేను ఎవరిలోని చూడలేదు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకసారి అంట ప్రేమ దేవునిలో గొప్ప విశ్వాసం అంటే ఒక మాట చెప్తాను. చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. అలాంటి వాడే విశ్వాసం అంట. అంటే దేవుడి కార్యము చేస్తాడు, జరగక ముందే జరిగిందని నమ్మేవాడే. చూడండి, ఒకసారి అంట రాజుగారు ఒక ప్రకటన ఇచ్చాడంట. ఏంటి ఆ ప్రకటన అంటే, వాళ్ళ దేశంలో ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు ఎలాంటిది అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా, అంటే ఫ్రిడ్జ్ వాటర్ అలాంటిది కూలింగ్ ఉంటుంది చూసారా, అలాంటి కూలింగ్ కలిగినట్టు చల్లని వాటర్ అది. అందరూ ఆ చెరువులో లేదా కోనేటిలో ఎవరు కూడా దిగరో, స్నానాలు చేయరు. అయితే ఆ రాజు ఏం చేశాడంటే ఒక ప్రకటన ఏమిచ్చాడు అంటే, ఎవరైతే ఈ కోనేటిలో రాత్రి దిగి తెల్లవారులు ఉండి బ్రతికి పైకెక్కుతాడో వాడు కోరుకున్నంత ధనమును వాడికి నేను ఇస్తాను అని ప్రకటన ఇచ్చాడంట. జాతికి ప్రేమ వల్లరా, ఎప్పుడైతే ఆ ప్రకటన ఇచ్చాడో ఆ కోనేటిని చూసి చాలా మంది ధనాన్ని ఇస్తారు. రాజు ఇస్తే పదవి ఏమీ ఉండదు కాబట్టి రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడంటే ఖచ్చితంగా మనం ఎంత కోరుకున్నా ఇస్తాడు. కానీ అనుకుంటున్నారు, కానీ ఆ కోనేటి చూసి భయపడిపోతున్నారు. భయపడిపోతూ ఉంటే ఆ రాజుగారి దగ్గర పనిచేసే ఒక మంత్రి గారు ఆ ప్రయాణమే మార్గం అంటూ వెళుతూ ఉంటే ఊరి చివర ఎక్కడో ఒక ముసలైన మట్టి తొక్కి కొండలై చేసుకుంటూ ఉన్నాడంట కుమ్మరివాడు. అయితే ఈలాగా ఆ మంత్రి ఆయన చూసి, అయ్యా ఎంతకాలం కష్టపడతావు నువ్వు ఇలాగా? రాజుగారు ఒక ప్రకటన ఇచ్చారు తెలుసా నీకు? ఆ కోనేటిలో నువ్వు రాత్రి ఉండగలిగితే కనుక నీవు ధనవంతుడు అయిపోతావు అని చెప్పాడంట. ఈయనకి ఆశ పుట్టింది, పిల్లలు ఉన్నారు, వారి భవిష్యత్తు బాగోవాలని చెప్పి ఏం చేశాడు అంటే వెళ్ళిపోయి, అయ్యా నేను ఉంటానయ్యా, ఆ బహుమానం ఏదో నాకు ఇవ్వండి అయ్యా అండి. జాతికోనండి. అయితే ఈయన ఏం చెప్పారు అంటే, సరే ఉండు అని చెప్పేసి ఆ కోనేటిలో ఈయన్ని దింపారు. అక్కడ ఇద్దరు ఆ కాపుల ధరను ఒక ఇద్దరిని పెట్టాడు. ఒక వేళ ఎక్కేస్తాడేమో మరలా అని తెల్లవారు కాపుదల పెట్టాడు. పెట్టిన తర్వాత ఈ ముసలైన
తెల్లవార్లు ఆ కోనేట్లో అలాగే ఉండిపోయాడు. అలాగే ఉండిపోయాడు. పట్టుదల, నేను చేయగలదన్నట్టు విశ్వాసం అలాగ ఉండిపోయాడు. తెల్లారి రాజుగారు అందరూ వచ్చారు. ఏమయ్యాడు చూద్దాం అంటే ముసలివాడు అలాగే ఉన్నాడు. పైకి ఎక్కాడు. పైకి తీసుకురండి, పైకి వచ్చాడు. ఎలా ఉండగలిగావు నువ్వు అని అడిగాడు. అడిగితే ముసలాయన అన్నాడంట, అయ్యా ఇదిగో దూరంగా ఒక దీపం నాకు కనపడింది. ఏం కనపడింది? దీపం గుడ్డు ఒకటి దూరంగా కనపడింది నాకు. తెల్లవార్లు దాన్ని చూస్తూ ఉండిపోయాను అన్నాడట. వెంటనే రాజుగారు అన్నారట, అది అసలు విషయం అదన్నమాట అన్నాడు. ఏంటి అంటే, ఆ దీపం ఒక వేడి నీకు తగిలింది, అందుకే నువ్వు ఉన్నావు, నీకు బహుమతి లేదు అన్నాడు. ఏం తగిలింది? లేలుయా. ఏమని అర్థమైందా? వెంటనే పాపం ఎంత కష్టపడ్డాడు కదా, వెంటనే ఏమైపోయాడంటే ప్రాణం నీరైపోయింది. కానీ విశ్వాసం ఉంది, పట్టుదల చెయ్యాలనే పట్టుదల ఉంది, చేశాడు. కానీ విశ్వాసానికి ప్రతిఫలము రాలేదు. మనం అనుకుంటాం కొన్నిసార్లు, కానీ దేవుడు ఏ సమయంలో చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎలా తిప్పాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా. అయితే ప్రేమనుడి దేవుడు ఆయన ఏం చేశాడు? అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బహుమానం లేదన్నాడు కదా, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలాగ మంత్రి గారు వస్తూ ఉన్నాడు, ఎదురయ్యాడు. ఏమయ్యా ఏమైందంటే, నువ్వు చెప్పినట్లుగానే తెల్లవార్ల కోనేట్లో నేను ఉన్నానయ్యా. మరి ఏమైంది బహుమానం అంటే, ఇవ్వలేదయ్యా, ఒక దీపం గుడ్డును చూస్తే నేను ఉన్నానని చెప్పి రాజుగారు నాకు బహుమానం ఇవ్వలేదు, ఆ వేడి నాకు తగిలిందంట అయ్యా అని చెప్పాను. కానీ సరే నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటానని చెప్పి అన్నాడు. మరలా రెండో రోజు ఏమైందంటే, రాజుగారు మంత్రి గారు కలిసి ఒక ప్రదేశం, ఒక దేశానికి వెళ్ళవలసిన రోజు వచ్చింది. మంత్రి గారు లేదా రాజుగారు ఎక్కడికే వెళ్ళడు. ఇప్పుడు మంత్రి గారు రావాలి. మంత్రి గారి కౌరవం పంపితే వచ్చేస్తున్నాను, వంట చేసుకున్నాను, వచ్చేస్తానని చెప్పమన్నాడు. పొద్దున్నుంచి చూశాడు, మధ్యాహ్నం అయిపోయింది, రాలేదు. సాయంత్రం అయిపోతుంది, ఇంకా రాలేదు. ఏంటి అని చెప్పి రాజుగారే స్వయంగా ఏం చేశాడంటే, మంత్రి గారింటికి, అర్థమవుతుంది ఏమన్నా, మంత్రి గారింటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చూసినోడికి ఇంకా వంట అవ్వలేదు మంత్రి గారికి. ఏంటయ్యా అంటే, ఈయన ఏం చేయడం తెలుసా, మంత్రి గారు కొండోటి పైన కట్టాడంట. ఎక్కడ? ఆ వాసం కనపడుతుంది చూసారా, ఆ పైపు, అక్కడ కట్టాడంట. కట్టి దాంట్లో బియ్యం వేసాడు, కిందేమో పొయ్యి పెట్టాడు, మంట పెట్టాడంట. రాజుగారు వచ్చారు, చూశాడు. ఏమయ్యా ఏంటి అంత కొడుతున్నావు అంటే, ఏమోనయ్యా పొద్దున్నుంచి మంట పెడుతున్నాను, ఇప్పటికి ఉడకలేదు అన్నం, బియ్యంలాగా ఉన్నాయి అన్నాడు. రాజుగారు అన్నాడంట, నీకేమైనా పిచ్చా, మంత్రి అయినా నీకు ఎలాంటి తెలివితేటలు ఉన్నాయి నీకు, నువ్వు నాకు సలహాలు ఇచ్చేవాడు, నువ్వేంటి ఎలా చేస్తున్నావు అంటే, ఏమైంది రాజా అంటే, కొండ అక్కడ పెడితే మంట ఎక్కడ పెడితే దానికి ఎలా తగులుతుంది, అది ఎలా ఉడుకుద్ది అన్నాడు రాజు. నిజమే కదా రాజా, మరి రాత్రి కోనేట్లో ఉన్నట్టు ముసలైన ఎక్కడో దూరంగా కనపడిన ఒక దీపం గుడి చూస్తేనే దాని వేడి వచ్చి ఈయనకి తగిలిందన్నావే, మరి ఇక్కడ కట్టినట్టు ఈ కొండకి ఈ వేడి తగలదా అన్నాడు. హల్లెలూయా. వెంటనే రాజుగారికి ఏమైందంటే, మొత్తం అంతా రివర్స్ అయిపోయింది. అనుకున్నాడు, నిజమే కదా, నేను ఆలోచించే ఆలోచన రాంగు. ఆయన కష్టపడ్డాడు, విశ్వాసం ఉంచాడు. ప్రేమటి వల్లరా వెంటనే ఆయనకి కవర్ పంపి, నీకెంత కావాలంత కోరుకో అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పడం ఒకసారి. కానీ నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, మనము కష్టపడే గుణము మనలో ఉంటే, ఏంటి నమ్మకమైన విశ్వాసం మనలో ఉంటే, గొప్ప విశ్వాసముతో మనం ఏదైనా చేయగలుగుతామని దేవుని యొక్క నామాన్ని బట్టి మనం ఉండగలిగితే, ఖచ్చితంగా దేవుని కార్యాలు మనం చూడగలుగుతాము. హల్లెలూయా. రాజు కాదన్నాడు, దేవుడు ఊరుకున్నాడా? ఖచ్చితంగా మరలా తిరిగి తిప్పి రాజుకి బుద్ధి వచ్చింది, ఈయనకి బహుమానం కూడా వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి నా ప్రేమటి దేవుని బిడ్డలారా, కొన్ని సార్లు మనం చేసేది మంచే, మనం ఖచ్చితంగా కష్టపడతాకే ప్రయత్నం చేస్తాం. కొన్ని సార్లు మనం నిజాయితీగా ఉంటాకి ఇష్టపడి నిలబడతాం. కానీ శోధనలు ఎదురవుతూ ఉంటాయి, శ్రమలు కలుగుతూ ఉంటాయి, నిందలు పడుతూ ఉంటాయి, అబద్ధాలతో మన చుట్టుకుంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనము జడియక భయపడక నిలవగలిగితే కనుక నా ప్రేమటి వాళ్ళరా, దేవుడు మన పక్షమున కార్యం చేయగలిగినట్టు వాడు. హల్లెలూయా. మన పక్షమున కార్యములను చేయగలిగినట్టు వాడు.
ఎవరిని కూడా ఆయన అనాథలుగా విడిచిపెట్టడండి. ఎవరిని విడిచిపెట్టడు ఆయన. అందరినీ కూడా ఆయన సమానంగా ప్రేమిస్తున్న దేవుడే. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుదాం ఒకసారి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి, ఏ పిలుపుకు? ఆ ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశములకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగకనే బయలు వెళ్ళెను. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏండి, అబ్రహాము దేంట్లో పిలువబడ్డాడంట? విశ్వాసంలో పిలువబడ్డాడంట. హల్లెలూయా. దేవుడు అబ్రహామును చూసినప్పుడు ఒక విశ్వాసం కలిగి ఉన్నాడంట. ఏంటా విశ్వాసం అంటే, మొట్టమొదటిగా అబ్రహాములో ఆయన పరీక్షించింది ఏంటి అంటే విశ్వాసమే. ఏ విశ్వాసం అంటే దేవుడు ఎవరో కనుగోవాలనుకున్నాడంట. అబ్రహాము దేవుడు ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాడంట. ఎందుకు అనుకున్నాడు? ఆయనకి ఎందుకు ఆ పట్టుదల వచ్చిందంటే, అబ్రహాము తండ్రి గారు బొమ్మలు చేసి అమ్మేవాడంట. చరిత్ర గ్రంథాలకు మనం వెళ్తే అబ్రహాము తండ్రి గారి యొక్క వృత్తి ఏంటి అని అంటే, బొమ్మలు, మట్టి బొమ్మలను చేసి అవి దేవుళ్ళుగాను ఆట బొమ్మలుగాను మార్కెట్లో ఏం చేసేవాడు అంటే అమ్మేవాడు. అదే మట్టి బొమ్మలు కొన్ని బొమ్మలను ఇంట్లో పెట్టుకుని ఏం చేసేవాడు అంటే ఆ బొమ్మలకు పూజ చేసేవాడు. ప్రతిదినం ఆయన ఏం చేసేవాడు? అర్పణలు కూడా బొమ్మలకే అర్పించేవాడు. అలాంటి సమయంలో రోజున అబ్రహాము తండ్రి గారు బయటికి వెళ్ళవలసి వచ్చి, నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను. అయితే బయటికి వెళ్ళవలసి వచ్చి అబ్రాహాముగా ఉన్నప్పుడు, అంటే చిన్నవాడుగా ఉన్నప్పుడు అబ్రాహామును పిలిచి, అయ్యా నేను బయటికి వెళుతున్నాను, నువ్వు ఇగో ఈరోజు ఈ యొక్క దేవతలకు లేదా ఈ యొక్క దేవుళ్ళకు నువ్వేం చేయాలంటే నైవేద్యము పెట్టు అన్నాడంట. అంటే అవి తింటాయని అబ్రాహాము నమ్మాడు. అయితే ప్రేమిటి వల్ల ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు, సరే నాన్నగారు మీరు వెళ్ళండి అన్నాడు. వాళ్ళ నాన్న వెళ్ళిన తర్వాత అబ్రాహాము ఏం చేశాడు అంటే నైవేద్యం తీసుకుని వెళ్ళి ఆ బొమ్మల దగ్గర పెడితే అవి కనీసం తినకపోగా వాసన కూడా చూడలేదంట. అబ్రాహాము కోపం వచ్చింది. మా నాన్న పెడితేనే తింటావా, నేను పెడితే తినవా అని కోపం వచ్చింది. కోపం వచ్చి తిను 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 అంటే తినలేదు. కోపం వచ్చి ఏం చేసాడు అంటే అక్కడ ఉన్నాడు కర్రోడు తీసుకుని మొత్తం బొమ్మలన్నీ కూడా పగలగొట్టేసిన తర్వాత ఏమైంది అంటే, పగలగొట్టేసిన తర్వాత అనుకోని తండ్రి వచ్చాడు లోగా. తండ్రి వచ్చిన తర్వాత చూసినట్టుగా ఏమున్నాయంటే అన్ని కూడా బొమ్మలన్నీ కూడా పగిలిపోయి ఉన్నాయి. అబ్రాహాము ఏంటి ఏం చేసావు అంటే, ఏం చెప్తే ఏముంది నాన్న, మరే నువ్వు పెడితే అవి తింటాయా, నేను పెడితే తినవా, మరి నేను పెట్టాను ఎంత బ్రతిమాలను తినలేదు, ఒక్క బొమ్మ కూడా తినలేదు అన్నాడంట. అబ్రహ్మా అవి తినవరా, బొమ్మలయ్యి అవి వాసన ముక్కు ఉంటుంది కానీ వాసన పీల్చో, చెవులు ఉంటాయి కానీ వినదో, నోరు ఉంటుంది కానీ మాట్లాడదో, తిందో, మనం అలా తిన్నాయని అనుకోవాలంతే, ఈ బొమ్మలు రా అని చెప్పాడంట. హల్లెలూయా. అప్పుడు వెంటనే అబ్రాహాము మనసులో హృదయంలో ఒక కదలిక ఏంటంటే, మాట్లాడిన బొమ్మ మనకి ఏం చేస్తుంది ఏంటి, తినని యొక్క ఈ బొమ్మ మనకి ఏం చేస్తుంది, ఈ బొమ్మల వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అని అనుకున్నాడంట. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. మాట్లాడిన బొమ్మలు కాదు దేవుడు, మాట్లాడేవాడే దేవుడై ఉంటాడు. ఆయన ఎవరో నేను కనుక్కోవాలనుకున్నాడంట. దేవుడి స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరో నేను కనుక్కోవాలి, ఆయనని ఆరాధించాలి, ఆయనను నేను వెంబడించాలి అనుకున్నాడు. హల్లెలూయా. అలాంటి నమ్మకముతో విశ్వాసముతో దేవుణ్ణి అడుగుతున్నాడంట. అయ్యా నువ్వెవరో నాకు కనపడు, నువ్వెవరో నాకు కావాలి, నిజ దేవుడు అయినా, మాట్లాడే దేవుడు అయినా, మమ్మల్ని చూసే నడిపించే దేవుడు అయినా నువ్వు నాకు కావాలి అని అడుగుచూ ఉన్నప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినపడింది. అబ్రాహమా అబ్రాహమా అని పిలిచినప్పుడు ఎవరు అనుకున్నాడు, నువ్వు వెతుకుచున్నట్టు దేవుడు, నువ్వు సజీవుడైన దేవుడు కావాలన్నావు కదా, నేనే ఆ దేవుడును. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ రోజు నుంచి కూడా ఆయన ఏం చేశాడు అంటే ఆయనను వెంబడిస్తూ మొదలు పెట్టాడు.
అందుకే ఆయన అన్నాడు, ఎందులో పిలిచాడు అంటే విశ్వాసములో అబ్రహామును పిలిచాడు. చూడము ఒకసారి, మరొకసారి చదువుతాం మాట. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. ఏంటంట? విశ్వాసమును బట్టి అబ్రహామును దేవుడు పిలిచాడు. ఇప్పుడు ఎందుకు పిలిచాడు అంటే మాట్లాడుతున్నాడు ఈ దేవుడు. ఎందుకు విశ్వాసం ఉంచాడంట? ఆ బొమ్మల్లాగా మాట్లాడలేని కాదు, ఈయన నన్ను పిలిచిన వాడు మాట్లాడేవాడు. ఈయన నిజ దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈయన నిజ దేవుడు అని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆ పిలుపులో విశ్వాసమును బట్టి లోబడ్డాడంట. పిలిచాడు, ఎక్కడికో వెళ్ళమన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడ కాదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. సరే ప్రభు వెళ్ళిపోతాను అన్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళాలని అడగల. మనం అడుగుతామా అడగమా? పలానా దిక్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఎక్కడికి అది అంత ఎందుకు పని ఉందంటేనే ఎక్కడ పని ఎక్కడ ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, మార్గం ఏంటి, బస్ ఎక్కాలా, రైలు ఎక్కాలా, ఇంకా బైక్ వేసుకుని వెళ్తే సరిపోతుందా, ఎన్ని రకాలుగా అడుగుతామో. కానీ అబ్రహాం అదేమీ అడగలేదు. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఏంటి వెళ్ళమన్నాడు, నాతో వస్తాడు, ఎక్కడ ఆగాలో కూడా ఆయనే చెబుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వెళ్ళమన్నవాడు ఆయనే, ఆగమనే చెప్పేది కూడా ఆయనే కదా. మన పని చేయమన్నది ఆయనే, పనిలో విజయాన్ని ఇచ్చేది కూడా ఆయనే. కాబట్టి ప్రేమటి వల్లరా, ఇప్పుడు అబ్రహాముకి ఉన్నట్టు విశ్వాసం గొప్పదా చిన్నదా? గొప్పదా కదా. హల్లెలూయా. అంటే ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలియదు, ప్రదేశం తెలియదు, ఊరు తెలియదు, గ్రామం తెలియదు, మనుషులు తెలియదు, ఎవరో తెలియదు, ఏమీ తెలియదు, కానీ వెళ్ళిపోతున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం అంటే. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, నువ్వు చెయ్యమన్నాడు దేవుడు. దేవుడు మనకి ఇచ్చినట్టు వాగ్దానం ఏదో అది పట్టుకో, విశ్వాసంతో ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ ప్రభు నీ పట్ల కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా. మనుషులు కార్యాలు జరిగించరు, మనుషులు మాటలు చెప్తారు, దేవుడే కార్యాలు జరిగిస్తారు. హల్లెలూయా. మనుషుల వల్ల కాదు, కానీ దేవుడు చేయగలుగుతాడు. అందుకే అబ్రహాము విషయంలో కూడా దేవుడు కార్యాలు జరిగించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ అన్నాడు, ఈ శతాధిపతిని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్లో నేను ఎంత గొప్ప విశ్వాసం ఎవరిలోని చూడలేదు. చూడలేదని చెప్పాడు. చక్కగా ఎంత గొప్ప మరి సాక్ష్యం చూడండి. ఇంకొక మాట మీకు చూపిస్తాను. అదే ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి చదవండి ఒకసారి. ఇంకో గొప్పది ఇక్కడ కనపడుతుంది. ఎంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తుదుము. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ అన్నాడు ప్రేమటి వారు, మొట్టమొదటిది ఏంటి అంటే గొప్ప విశ్వాసం. గొప్ప విశ్వాసం. రెండోది గొప్ప సాక్ష్యం పొందాలి. మనలో ఉండవలసిందండి, ఒకటేమో విశ్వాసము, ప్రార్థన ఉండాలి. రెండోది ఏంటి అని అంటే సాక్ష్యము. సాక్ష్య సమూహములో మనం ఉండాలంట. సాక్ష్య సమూహము మనల్ని ఆవరించి ఉండాలంట. హల్లెలూయా. ఎలాంటి సాక్ష్యము? ఒకసారి చెప్పానేమో, సాక్ష్యం అంటే ఎక్కడ ఉండాలి? మనం ఉన్నా లేకపోయినా ఒకే మాట మన కోసం మాట్లాడాలి. అంతేనా? అంటే ఇక్కడ ఉన్నప్పుడు అమ్మా నువ్వు గొప్పదనం, అయ్యా నువ్వు గొప్పడు అని చెప్పడం కాదు. లేనప్పుడు కూడా ఆయన మాట అంటే మాటే, ఆమె మాట అంటే మాటే అని అలాంటి సాక్ష్యము క్రైస్తవుల ద్వారానే కాదు, అన్ని జనుల్లో కూడా రావాలి. హల్లెలూయా. ఇది గొప్ప సాక్ష్యం. ప్రభు కోరుకుంటున్నది ఏంటి అంటే, ఒకటి ఒక ఆయన అంటున్నాడంట, అసలు ప్రభు మనల్ని ఇష్టపడతాక మనం ఏం చేయాలి అని అడుగుతున్నాడు ఒక ఆయన. ప్రభు మనల్ని ఇష్టపడతాక మనం ఏం చేయాలి? ఒకసారి ఆలోచించండి. ఏం చేయాలని చెప్పడానికి ఏం లేదు అక్కడ, చాలా సింపుల్. ఇప్పుడు
నేను ఒకరికి నచ్చాలి అంటే ఆయనకి ఏది నచ్చితే ఏది చేస్తే నచ్చిద్దో అది చెయ్యాలంతే. అంతేనా? ఇప్పుడు పండు నాకు నచ్చాలి. పండు నాకు నచ్చాలి అంటే నేను చెప్పింది అతను చెయ్యాలి. ఇంకోటి ఆ పండు ఏది చేస్తే నేను తృప్తి పొందుతానో సంతోషిస్తానో అది కనుగొని దాన్ని చేయగలగాలి. హల్లెలూయా. అంతే కదా. నచ్చనది చేసాడు అనుకోండి ఎలా ఉంటుంది? దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు అంటే నీవు అన్ని విషయంలోనూ బాగానే ఉంటున్నావు కానీ ఏండి ఒక్క విషయంలో పడిపోతున్నావు. అదిగో భద్రుడు అంటాడు పరలోకానికి వెళ్ళడానికి మెట్లలో ఒక గొలుసు ప్రార్థన ఉంటుందంట. ఏండి ఆ గొలుసు ప్రార్థనలో 10 లింకులు కలిగిన ఒక గొలుసు ఉందంట. 10 లింకులు కలిగినట్టు అంటే రింగుల కింద ఉంటాయి కదా లింకులు. ఆ గొలుసు ఒక్కొక్క రింగు పట్టుకుని పైకి వెళుతున్నప్పుడు 9 రింగులు బాగానే గెలిచాడంట. ఒక్క గొలుసు మాత్రం ఒక రింగు మాత్రం గెలవలేకపోయాడంట. హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళిపోతాడా పరలోక రాజ్యం? ఆ 9 ఉన్న ఒక్క లింక్ ఊడిపోయినా మరలా తిరిగి కిందకి రావాల్సిందే. 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ మీరిన కదా. 9 ఆజ్ఞలు ఆయన పాటించేసాను కానీ ఒక్క ఆజ్ఞే కదా. ఏం కాదులే అబే వదలడు. మోసే ఎంత గొప్పడండి. మోసే వదిలేడా దేవుడు? మోసేతో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. బండను చీల్చాడు, సముద్రాన్ని చీల్చాడు, ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఏం కావాలో అరణ్యములు అన్ని కూడా మోసే ద్వారా రప్పించాడు, ఇచ్చాడు. మోసే చేయెత్తితే ఇశ్రాయేలు ప్రజలు విజయాన్ని చూశారు. హల్లెలూయా. అలాంటి గొప్ప అండి మోసే దైవజనుడే చిన్న పొరపాటు చేసినందుకు ఏం చేశాడు? కానానికి చేరనవ్వలేదు. కానానికి చేరనవ్వలేదు అని అంటే మరి మనలో లోపం అంటే పరలోకాన్ని చేరనిస్తాడా? చేరనోడు. ఎందుకంటే ఆయన పక్షపాతం చేసేవాడు మాత్రము కాదండి. ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఆయన అందరి పట్ల యథార్థంగా న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు. ఆయన 2 మార్గాలు మన ముందు పెట్టాడంట. ఎన్ని మార్గాలు? 2 మార్గాలు ఉన్నాయి. ఆ 2 మార్గాలలో నువ్వు ప్రయాణం చేయడమే. ఏ మార్గం ఎంచుకుంటావో నీ ఇష్టం. అది నువ్వు మంచి మార్గం ఎంచుకున్నావా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. లేదు నీకు నచ్చినట్లుగా లోక మార్గం ఎంచుకున్నావా నరకం తప్పదు. కాబట్టి నా ప్రేమిటి వల్లరా ఇక్కడ ఏమన్నాడు? గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె ఆవరించి ఉన్నది అన్నట్టు. ఇక్కడ మనం సాక్ష్యము పొందడానికి ఇలాంటి సాక్ష్యం పొందాలండి. గొప్ప సాక్ష్యం మనము పొంది ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుకున్న ఒకసారి రండి. ప్రార్థన గొప్పదై ఉండాలి, విశ్వాసం గొప్పదై ఉండాలి. ఇంకా మనం ఆలోచించినట్లయితే సాక్ష్యము కూడా గొప్పదే ఉండాలి. సాక్ష్యం కూడా గొప్పదై ఉండాలి. మనం ఎక్కడెక్కడ చెప్పుకొని చిన్న చిన్న సాక్ష్యాలు కాదండి. కొన్నిసార్లు అంట కదా మనం సజీవ సాక్ష్యాలు. అలాంటి సాక్ష్యాలు సజీవ సాక్ష్యాలు అంటే కదా. అంటే మరణాపాయంలోనికి వెళ్ళిపోతే దేవుడు మరలా ఎన్ను తట్టి పైకి లేపి నిలబెట్టి డాక్టర్లు నా వల్ల కాదు అని వైద్యులందరూ కూడా చేతులు ఎత్తేసిన తర్వాత మా వల్ల కాదన్న తర్వాత బ్రతికి దేవుని సన్నిధానంలో నిలబడతారు చూసారా? అది సజీవ సాక్ష్యం. హల్లెలూయా. అది సజీవ సాక్ష్యం అంటే మరలా పునరుద్ధానమైనట్టే. ఆల్మోస్ట్ ఏంటంటే చనిపోయాడు కానీ దేవుడు మరలా బ్రతికించాడు. ఎస్. కాబట్టి ప్రేమిటి వల్లరా ఈరోజు ప్రభు మనకు తెలియజేసినట్టు మాట ఏంటంటే, ఒకటి గొప్ప విశ్వాసం ఉండాలి, రెండోది గొప్ప సాక్ష్యము మనము పొంది ఉండాలి. ఇంకొక మాట చెప్పాలి అంటే గొప్ప రక్షణ. చెప్పండి. ఇంకోటి ఏంటంటే గొప్ప, ఎంత గొప్ప రక్షణ. నిర్లక్ష్యము చేసిన ఎడల మనం ఎలాగో ఎబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది. ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా. 2వ అధ్యాయము చూద్దాం ఒకసారి.
2:3 అనుకుంటే చూడమ్మా. ఎంత గొప్ప రక్షణను. అంతేనమ్మా? అవునా? ఓకే రైట్. 2:3. ఎంత గొప్ప రక్షణను. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. ఎలా తప్పించుకుంటాం? అట్టి రక్షణ అటు రక్షణ ప్రభు బోధించుట చేత. ఏంటంట? ప్రభు బోధించుట చేత. ఎంత గొప్ప రక్షణ అయిందంటే ప్రభు బోధించటం వలన ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా ఆ, సూచక క్రియ చేతను ఆ. మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను ఆ. వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను ఆ. వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచు ఉండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇది కూడా ఎలాంటిది అంటే రక్షణ కూడా ఎలాంటిది అంటే గొప్ప రక్షణ. గొప్పది. అదేమి మనకి ఏంటంటే రక్షణ ఉచితంగా వచ్చింది. మనకి ఎలా ఉంటుందంటే చాలా చీప్గా ఉంటుంది, అంటే తక్కువగా చూస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇదే స్పెట్స్ నేను డబ్బులు ఎడుకున్నాను అక్కడ చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. ఇదే ఎవరైనా ఫ్రీగా ఇచ్చారనుకోండి నాకు అంత దీనికి విలువ ఉంది, నేను అంత జాగ్రత్తగా దాచుకోను, ఎక్కడైనా పడేస్తాం. ఎందుకని దాని విలువ నాకు తెలియలేదు. ఇప్పుడు చాలామంది చేసేది ఏంటి అంటే అదే రక్షణ మాట కూడా పోగొట్టుకుంటున్నారు, అంటే ప్రవర్తనలో పోగొట్టుకుంటున్నారు, ప్రతి విషయంలో ఏది పోగొట్టుకుంటున్నారు. గొప్ప రక్షణను మనం పోగొట్టుకుంటూ ఉన్నాం, నిర్లక్ష్యం చేసేస్తున్నాం. దానివలన మనకు వచ్చేది ఏంటో, మనం పొందేది ఏంటో, మనం ఎక్కడికి వెళ్తామో, ఆ రక్షణ మనల్ని ఎక్కడికి చేర్చుతుందో అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రేమిటి వల్ల అందుకే ప్రభు అంటున్నారు, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు. హల్లెలూయా. కాబట్టి ప్రేమిటి వల్ల ఈ గొప్ప అంటే గొప్ప అన్న విషయాల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యంగా మనకి కావలసిన మాటలు మాత్రమే దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం ఒకటే ఆలోచించేద్దాం, మనుషులు కాదు, అధికారులు కాదు, రాజులు కాదు, సర్వోన్నతుడైన దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మనము గొప్ప విశ్వాసం ఉంచగలిగితే, గొప్ప ప్రార్థన చేయగలిగితే, గొప్ప రక్షణ మనం కాపాడుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. నేను ఒకసారి తెలంగాణలో ఉన్నప్పుడు పాట రాశాను. ఆ పాటలో ఒక చరణం ఎలా పెట్టా, ఏంటో చరణం అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోసే అని పేరు మార్చినంతరాని చేరలేవు పరలోకము, పేరులో లేదు అన్న మార్పు అన్నది, నీ బ్రతుకులోనే ఉండాలి క్రీస్తు అన్నది. హల్లెలూయా. ఎలా ఉంది అంటే రక్షణ పొందాము అనుకుంటాం మనం, ఇంకా లోకములో ఉన్న అలవాట్లు మానుకోరు. పేరు చూస్తేనేమో అబ్రహాము, పేరు చూస్తేనేమో ఇస్సాకు, యాకోబు, మోసే, ఇలాంటి పేర్లు ఉంటాయి, కానీ ఆ పనులు మాత్రం అది. అందుకనే నేను ఆత్మదేవుడు ప్రేరేపించినప్పుడు నేను ఆ పాట రాసుకున్నా. పాట రాస్తూ ఈ శరణాన్ని పెట్టానమాట. అందులో ఈ తెలంగాణ పాస్టర్ గారు మోసే గారు అని పాట నాకు కావాలా ఇచ్చే అని ఆయన తీసుకున్న పాట బుక్లో వేసుకున్నాడు. పాట మార్పు లేని ఓ మానవ మరణం ఉంది నీవు ఎరగని పల్లవి, దాంతో స్టార్ట్ అవుతుంది పాట. మార్పు నీవు పొందాలిరా, ఆ పరలోకం నీవు చాలా చాలా పాట మనదాకా ఉండేది, అక్కడ పోయింది. కాబట్టి ప్రేమిటి వల్ల నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈరోజు మనకి చెప్పాలనుకున్నది, వివరించింది ఏంటి అని అంటే, గొప్ప విశ్వాసం మనమందరం కలిగి ఉందుము గాక. ప్రభు చేత ఆ యొక్క రక్షణని, ఆ గొప్ప రక్షణ మనం కాపాడుకుందుము గాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించుము గాక. ప్రార్థన చేసుకుందామండి.